ఉద్యోగాలు చెయ్యాలంటే దొరకవు. ఉపాధి పొందాలంటే దొరకదు. అంత భూమి కావాలంటే దొరకదు. అదే పోలీసుల్ని చంపి, ప్రభుత్వాలను ఏడిపించి, దశాబ్దాలుగా అస్థిరత, అల్లకల్లోలం సృష్టించిన నక్సలైట్లు ఇప్పుడు లొంగిపోతే గనక వాళ్ళకు లంసంగా ప్యాకేజీ 5,00,000, 10,00,000, 20,00,000, 25,00,000 ప్యాకేజీ. ఆ పైన వాళ్ళకి ఉండటానికి స్థలము, వ్యవసాయం చేసుకోవడానికి పొలము ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆశ పెరిగినట్టుంది. జగన్ అనేటటువంటి ఒక యువకుడు పోలీసులకి మెయిల్ చేశాడు. నేను నక్సలైట్‌గా పనిచేశాను. ఇంతకుముందు నక్సలైట్‌లలో ఆయుధ తయారీ విభాగంలో పనిచేశాను. నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఎస్పీ గారికి నేరుగా మెయిల్ చేశాడు. అసలు అట్లాంటి పేరుతో మామూలుగా ఎవరెవరు నక్సలైట్లు, వాళ్ళ పేర్లేంటి, ఫేసులు తెలియకపోవచ్చు కానీ పేర్లన్నీ తెలుసు పోలీసులకి. ఈవెన్ వాళ్ళ కుటుంబాలు, పుట్టు పూర్వోత్తరాలంతా తెలుసు. అలాంటి నేపథ్యంలో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని రమ్మనమన్నారు. తర్వాత ఇప్పుడు అతను వచ్చాక చూస్తే అతను నక్సలైట్ లాగా కనిపించలేదు. అతన్ని ప్రస్తుతం రాష్ట్ర ఎస్ఐబికి తరలించి విచారిస్తున్నారు. మేబీ ఇట్లా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం చేశానని చెప్తారని చూడాలి.